మాట్లాడండి. పొన్నం ఎలా చేయాలి, తెలుసు, మాకు తెలియదు కదా పెద్దమ్మా, మాకు ఏంటి తెలీదు. వచ్చేవాళ్ళు కదా, అలాగ వచ్చేస్తారా లేకపోతే అది మేమైనది ఇప్పుడు అదే కదా. అంటే వంటకి ఏర్పాట్లు చేద్దామని అంటా ఇలాగైనా అలాగొద్దు. మరి మన అక్కడ చేయవలసిన కార్యక్రమాలు కార్యక్రమానికి మన గురుమూర్తి అన్నయ్యను ఆ వదిన వస్తారట, వాళ్ళే దించుతారట. వాళ్ళు దించుతారులే, దేవుడిని వాళ్ళే దించుతారు అన్ని వాళ్ళకి తెలుసు బాగాను. గురుమూర్తి అన్నయ్య ఏదైనా కదా గురుమూర్తి అన్నయ్య. ఆహా వేరే కాదు. ఓకే ఓకే. ఆహా ఇంకో గురుమూర్తి చెల్లించుకొని ఉపాసం మేము ముందు వచ్చి అలాగే సేమ్ ఇప్పుడు కూడా అవుతుంది అది. మరి మీకు మరింత 4 విషయాలు తెలిస్తే కనుక మేము ఆ మామూలు ఫార్మాలిటీకి మేము వస్తాం. మేమేం చేయాలి మీరు చెప్తే అది మేము చేయడానికి, అంటే మీకు ఉంటాయి కదా, అంటే ఉదాహరణకి చెప్తాను, అంటే నాకు తెలియదు కానీ చెప్తాను. అంటే ఉపవాసం ఉండాలి, ఏమి ఉంటాయి అంటే అందరూ అవన్నీ మాట్లాడుకోవాలి. ఏదో చెప్తే ఒకసారి కాదు, ఉపవాసం ఉండే మేము వచ్చేస్తాం. అంత ముందుగా చంద్రరావు ఇంటికి గట్టి వచ్చేసి దండం పెట్టేసి ఆ రాత్రి కథ విని వెళ్ళిపోయారు. అలాగే చేయగలం కానీ మరి ఎంతకంటే ఇప్పుడు దానికి కొన్ని రకాల వంటలు ఉంటాయి. బూర్లని వంటలన్నీ వాళ్ళే చేసేవారు, వాళ్ళు చేసుకుండేవారు. మేము ఎవరు నేను సావిత్రక్క ఒక ఇంట్లో ఉండిపోతే మా లక్ష్మక్క మా కృష్ణమ్మ ఒక ఇంట్లో ఉండేవారు. వాళ్ళ అత్త కూడా ఒక ఇంటి దగ్గర, మేమిద్దరం ఒక ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. ఉండి అలాగే పూజ అయిపోయిన తర్వాత మాకు కలిగింది ఎంతో వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. అంతే తప్పించి మేమెప్పుడు మా పాలు ఉండాలి కదమ్మా, మా పాలు ఉండాలి కదా. ఏంటంటే లిస్ట్ దానికి సంబంధించినవి అదే అవి ఎంతమంది నోమ్తో డేట్ ఉండదు, నోమ్తో ఉండాలి కదా. తెచ్చుకుంటారు మరి అవే మరి అవి ఏంటనేది అన్ని మేము వండుకుంటాం. అవి మనకి అందరికి అప్పలు రోజుకున్న బావకి లిస్ట్ అని చెప్పారు. ఇంకో ఇవి అంటే ఒకరు ఫాలో అప్ చేస్తారు, అన్ని తాటిపై జరుగుతుంది. మీ మీద ఫార్మాలిటీకి రావడమే అన్ని మీకు తెలుసు. మొక్కుబడిగా ఎవరైనా దేవుడికి మొక్కుబడి అరటిపల్లికి వెళ్ళి మొక్కుని అంటే గట్టిపల్లి తెచ్చుకోవచ్చు. అదే అరటిపల్లికి వెళ్ళి ఎందుకంటే మన ఊర్లోకి వెళ్ళాలి పంచాలి మొత్తం ఊరాలు బాలగోలు వచ్చినారు అరటిపల్లికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. చాన్నాలు చేస్తారు ఊరో లేట్ అంటారు, బలగోలు వస్తాను అంటారు. కాబట్టి అంటే ఎందుకంటే వీళ్ళందరూ కూర్చోబెట్టిన నాకు తెలుసు అనుకునే పెదనాన్న తెలుసులే అనుకోకూడదు. అన్ని ఓపెన్ అయితేనే ఒక కొలిక్ ఉపాసలు ఊళ్ళంతా వాళ్ళు చెల్లించేస్తారు మన ఇళ్ళంట. మిగతా వాళ్ళు బోన్లు పెట్టుకుంటాం. మరి ఇంకేటే మెయిన్ ఏంటంటే పొన్నంకి బూర్లు గార్లు మెయిన్. ఆ రెండు ఏమో ఆయన అన్నిసార్లు వచ్చినాడు, ఇది రాలేదు కానీ నోముదాడు రావాలమ్మా. పొన్నంకి వదినా అప్పుడు సంగతి నేను రప్పిస్తాను, ఎలాగ స్కెచ్ చేస్తాను. అందరూ ఉండాలి కంపల్సరిగా. ఆడపిల్లలు
మధ్య వాళ్ళు ఎవరు వస్తాను ఎయిర్పోర్ట్కి తొడి చేసి ఇయ్యాలి. ఆ తొడి చేసింది వాళ్ళే తినేయాలి. వాళ్ళే ఎవరు వాళ్ళే తినేయాలి. మన ఫ్యామిలీ అందరూ తినొచ్చు. ఎవరు తొడిగిన వాళ్ళు తినుకొని అనయ్య సుధనయ్య వాళ్ళు ఎలా చెప్తారో చేసేది ఆ రోజు మేము ఎన్ని గంటలకు రావాలి, మనం ఎన్ని గంటలకు రావాలి, నెక్స్ట్ మేము ఉపవాసం చెయ్యాలా లేదా, 2 విషయాలు చెప్పేస్తే దానితో ఇంకో విషయం ఏంటంటే అనే ఇగో మనం ఎన్ని గంటలు రావాలో చెప్పాలి, మనం ఉపవాసం ఉండాలా లేదా, ఉపవాసం ఎప్పుడు విరమించాలో కూడా ముందే చెప్పాలి. నైట్ తిని వచ్చా ఆయన అబ్బా సాయిరాం అది మనం చూద్దాం తెచ్చేద్దాం. సాయం చేయవలసిన ఎవరైనా ఉంటే ఒక 2-3 ముందు వస్తే మంచిదే. చాలా మంది బీపీ పేషెంట్ పర్లేదు బూర్లు కాడ జయశ్రీ నేను వచ్చేస్తాను. అంటే మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడినా తుప్పర్లు గట్ట తుల్లకూడదు అనమాట. లేట్ అవుతుంది. అదే లేట్ మరి అంతే కలగూర పప్పు అన్నమే 3 ఎవరెవరైతే ఉపాసాలు ఉంటారో అమ్మ ఒక నిమిషం బాగా చెప్తున్నా. ఎవరైనా ఉపాసాలు ఉంటారో 5 రకాల 6 రకాల పళ్ళు తెచ్చుకోవాలి స్వామివారికి. తర్వాత ఎవరైనా ముక్కునే వాళ్ళంటే అరటిపళ్ళు కళ్ళు తెచ్చిపెట్టచ్చు. అవి తెల్లారేమంటే బూర్లు గారులు మన ఊరంతా పంచి పెడతాం. మన ఎప్పుడు మన కుటుంబీలు మనం వాళ్ళు ఉంటారు. దీనికి సంపూర్ణంగా సంబంధించిన ఏమైనా ఇమీడియట్ ఫోన్ కానీ ఏదైనా సర్వీస్ కానీ ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నేను వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తాను. మా నీళ్ళు అందరూ సేమ్ విషయం అందరికి చెప్తాను. అందరు సపోర్ట్ తీసుకొని సక్సెస్ చేస్తాను. అదే చేయగలిగిన ఎవరైనా ఉంటే ఎవరైతే బూర్లకి అనుకోకూడదు ఒకరు సాయం చేస్తే బాగుంటుంది. అది ఉండాలి కావాలని ఏంటి వారం రోజులు బట్టి ఇవిడితే పడుతున్నాను ఎలా చేయాలి దాన్ని బట్టి పడుతుంది. ఒక్కొక్కరు ఉన్నారు అందరూ మనుషులు కార్యక్రమం ఎలాగవుతుంది వయసు అయిపోతుంది. ఉన్న వాళ్ళు వయసు అయిపోతుంది. మీరు అటెండెన్స్ రాలేదు, చేయలేదు.